సో రీసెంట్‌గానే నేను 'గెట్ ఇమ్మీడియేట్‌లీ' అనేసి ఒక అంటే నిన్ననే నేను ఒక వీడియోని రిలీజ్ చేశా కదా! అందులో నేను ఏం చెప్పాను? కంటెంట్ మోడరేటర్ గురించి చెప్పాను. సో చాలామంది నన్నేమడిగారంటే, "కంటెంట్ మోడరేటర్ జాబ్స్ ఎలా వెతకాలక్క? ఎలా నువ్వు పోస్ట్ చెయ్యి కొన్ని జాబ్స్" అని చెప్తున్నారు. నేను పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొన్ని చూపిస్తాను. వాటి త్రూ మీరు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది నాన్ ఐటీనా? ఐటీనా? అనేసి బిగ్ క్వెషన్. సో నాన్ ఐటీ, ఐటీ అనేసి కంపెనీకి రిలేటెడ్ థింగ్స్‌కి సంబంధించి ఉంటది. ఎందుకంటే విప్రో వాళ్ళు ఎలా వీటిని హైడ్ చేసుకుంటారంటే క్వాలిటీ అనలిస్ట్ అనేసి అండ్ ఫ్రాడ్ అనలిస్ట్ అనేసి ఇలా హైడ్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కంటెంట్ మోడరేటర్ అని సెర్చ్ చేస్తాయి. అండ్ కొన్ని కంపెనీస్ నార్మల్‌గానే హైడ్ చేసుకుంటాయి. సో దీనిని మనం ఏం చెప్పొచ్చు అంటే సెమీ ఐటీ అని చెప్పొచ్చు. బట్ ఇది కంప్లీట్‌గా నాన్ ఐటీనా అంటే కాదు. ఓకే. కంప్లీట్‌గా నాన్ ఐటీ అయితే అస్సలు కాదు. ఈవెన్ యూ కెన్ సెర్చ్ ద కంటెంట్ మోడరేటర్ ఈస్ ఎ సెమీ ఐటీ జాబ్ అనేసి నువ్వు సెర్చ్ చేసినా గూడా యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ పర్టిక్యులర్ కంపెనీ. నువ్వు పర్టిక్యులర్ కంపెనీకి బట్టి ఆ రోల్‌కి సంబంధించినది వస్తది. ఓకే. నేనైతే దీన్ని సెమీ ఐటీ రోల్ అనే చెప్పగలను. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను చూపిస్తాను కంటెంట్ మోడరేటర్ జాబ్స్ గురించి. యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇట్. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు ది వీడియో ఇంకొకటి ఏంటి అంటే నేను ఫ్రెషర్స్‌ని అప్లై చేయమని చెప్పలేదు ఇక్కడ. ఓకే. ఫ్రెషర్స్‌నే ఇదే జాబ్స్‌లోకి వెళ్ళిపోండి త్వరగా అని అయితే చెప్పలేదు. హూ హావ్ ఎ కెరీర్ గ్యాప్. అంటే ఇప్పుడు 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చేసింది. 2 ఇయర్స్ తర్వాత నీ అంతట నువ్వు జాయిన్ అయ్యి తెచ్చుకోవడం అనేది కొద్దిగా కష్టం. అట్‌లీస్ట్ నీకొక ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, అట్‌లీస్ట్ నీకొక ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్, అట్‌లీస్ట్ నీకు నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్, ఎందులోనో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉంటే యూ విల్ ఈజిలీ స్విచ్. నువ్వు త్వరగా స్విచ్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. అదే నీకసలు ఎక్స్‌పీరియన్సే లేకుండా 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ పక్కన పెట్టుకొని వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం గదా! అలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఇంకా కెరీర్ గ్యాప్ పెంచుకోకుండా ఇలా మీరు పార్ట్ టైమ్ చేసుకుంటూ స్కిల్స్ నేర్చుకొని వెళ్ళిపోండి అని చెప్తుంది ఇందుకే. ఓకే. ఇది క్లారిటీ. క్లారిటీగా వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతది. ఓకే. అక్క మీరేమో ఐటీ అంటున్నారు అనేసి. క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. ఏదైనా పక్కన వాళ్ళు చెప్తున్నారంటే అది జస్ట్ 10% వరకే యూజ్ అవుతది. మొత్తం 90% మీది. మీరు రీసెర్చ్ చేసుకోవాలి. 90% మీదే ఉండాలి. ఓకే. ఎఫర్ట్స్ అనేవి మీవుంటేనే మీరు సక్సెస్ అవుతారు. పక్కన వాళ్ళ ఎఫర్ట్స్ అనేది కనిపించకూడదు ఎప్పుడు. మీ ఎఫర్ట్స్ మీకే కనిపించాలి. మీ ఎఫర్ట్సే కనిపియాలి ఫస్ట్ థింగ్. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇక్కడ నేను సెర్చ్ చేశాను చూడండి. కంటెంట్ మోడరేటరీ సెమీ ఐటీ అనేసి. Yes, the role will be a semi-IT. Okay, considered as a semi-IT industry because it is considered as a trust and safety. Okay, ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ వి విల్ నాట్ గెట్ ఎనీ రిక్వైర్డ్ కోడింగ్. కానీ మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తది. దేని మీద అంటే లైక్ అది ఎందుకు యూజ్ అవుతదంటే ఎక్కువ చెప్పాలంటే డేటా అనాలిసిస్‌కి కానీ, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి కానీ కూడా కొంచెం యూజ్ అవుతది. ఓకే. యూజ్ అవ్వదు. అసలు మొత్తానికి యూజ్ అవ్వదు అనేది ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటావు. ఫస్ట్ థింగ్ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫీస్‌లో ఎలా ఉండాలి, మేనేజ్‌మెంట్‌తో ఎలా మాట్లాడాలి ఇవన్నీ నీకు తెలుస్తాయి. ఇక్కడ చూడండి. నేను నౌకరీలో సెర్చ్ చేశా. మీరు నన్ను సెర్చ్ చేసి చూపిమని అడగడం బాగుంది. మీరు సెర్చ్ చేసి నేనెలా సెర్చ్ చేస్తానో మీరు గూడా అలానే సెర్చ్ చేస్తారు గదా! హియర్ ఈస్ ద ఆన్‌లైన్ కంటెంట్ మోడరేటర్ జాబ్స్ అన్నమాట. మీకు కావాల్సిన కంటెంట్ మోడరేటర్ జాబ్స్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 0 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వరకు హెచ్‌ఆర్ చాలా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని ఫేక్ ఉంటాయి. కొంచెం చూసుకొని మనం అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇండీడ్‌లో 200 వాకిన్స్ ఉన్నాయి ప్రెజెంట్‌లో. హియర్ యూ కెన్ సీ క్వాలిటీ అనలిస్ట్ కంటెంట్ మోడరేషన్. చెప్పానా? ఇలా ఉంటాయి రోల్స్ అనేసి. బీపీఓ అనేది ఉండదు. సపోర్ట్ అనేదే ఉండదసలు. అది మీకు మెయిన్ కావాలి గదా! ఒకవేళ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి ఎళ్ళాలన్నా కొందరికి సపోర్ట్ ఉంటే కొంచెం కుదరదు. కొంచెం కష్టమవుతది ఐటీలోకి రావడానికి. అదే ఇలాంటి రోల్స్ ఉంటే కాస్త బెటర్ టు గో అన్నమాట. ఓకే. అదర్ దాన్ ద నాన్ ఐటీ. ఇక్కడ చూడండి. విప్రో వాళ్ళు ఎంత హైరింగ్స్ ఉన్నాయో. అండ్ నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తా కంటెంట్ మోడరేటర్ జాబ్స్ అనేసి. ఇంటర్న్‌షిప్స్, వాక్ ఇన్ ఫ్రాడ్ అనలిస్ట్. నేను చెప్పాను. ఫ్రాడ్ అనలిస్ట్ అంటున్నారు. మీరేమో వేరే వాళ్ళేమో నాన్ ఐటీ అంటున్నారు అనేసి అడుగుతున్నారు నన్ను. నేను చెప్పింది ఏంటి అంటే క్వాలిటీ అనలిస్ట్ అని పిలుస్తారు. వాటిని ఫ్రాడ్ అనలిస్ట్ అని కూడా పిలుస్తారు.
అది పర్టిక్యులర్ కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. కంపెనీకి బట్టి ఉంటాయి రోల్స్. ఇప్పుడు సపోజ్ ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అని అంటాం. కానీ మనం నిజంగానే ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ మీద వర్క్ చేస్తామా? ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ది రోల్. బట్ క్లయింట్ సైడ్ రోల్ మనకు అదే ఉంటదా? డిఫరెంట్‌గా ఉంటది. లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఫుల్ స్టాక్ ఇంజినీర్, రియాక్ట్ డెవలపర్, యాంగులర్ డెవలపర్ ఇవన్నీ ఎందుకుంటాయి? మరి సీ స ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కంపెనీలో బయట నార్మల్‌గా ఉండే రోల్ వేరు. మనం క్లయింట్‌కి వర్క్ చేసేటప్పుడు రోల్ చేంజ్ అవుతది. ఓకే. ఇన్ని జాబ్స్ ఉన్నాయి. అందుకే చెప్పేది గ్యాప్‌ని ఫిల్ చేసుకోవడానికి ఈ ట్రిక్‌ని యూజ్ చేసుకోండి. బెటర్ ఫైనాన్షియల్లీ కొంచెం సెట్ అవుతారు. తర్వాత ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేది ఇందుకే. ఓకేనా? దీని మీద ఫ ఏ ఏ నాన్ ఐటీ జాబ్ అయినా సరే, ఏదైనా సరే మీకు కొంచెం కెరీర్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు ఫస్ట్ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఫైనాన్షియల్లీ సెటిల్ అయిపోవాలి. మీరు ఇంక ఫైనాన్షియల్లీ సెటిల్‌గా లేరు అన్నప్పుడు, డబ్బులు కావాలి మనకి, ఫ్యామిలీ ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు, ఒక నాన్ ఐటీ జాబ్‌కి వెళ్ళిపోండి. పర్లేదు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్ ఉండి, ఇంకా నేనేం చేయలేదన్న వాళ్ళు వెళ్ళిపోండి. వెళ్ళాక యూ కెన్ గో. నేను ఒకరి గురించి చెప్తా. మా ఓన్ సిస్టరే 1 మినిట్. సో, మా ఓన్ సిస్టరే బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అవుతది. వెల్ టాలెంటెడ్. రీజనింగ్ కానీ, క్వాంట్ గానీ, తను చేసే ట్రిక్స్ అయితే షార్ట్ కట్స్ చాలా బావుంటాయి. కానీ బికాస్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ వల్ల తనకి 0.01లో వెళ్ళిపోవడం, 1 పాయింట్‌లో వెళ్ళిపోవడం అలా ఉండేదనమాట. బికాజ్ ఓసీ, బీసీ ఇలా ఉంటాయి గదా! క్యాస్ట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అలా ఉండేది. మేము చాలా సార్లు చెప్పాం తనకి. ఐటీ సైడ్ వచ్చేసేయి. ఎందుకు ఇవన్నీ నీకు ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. ప్రిలిమ్స్ పాస్ అవుతది, మెయిన్స్ పాస్ అవుతది, ఇంటర్వ్యూ దగ్గర పోతది. లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ దగ్గర పోతది. సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం, మెయిన్స్ క్వాలిఫై అవ్వడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అన్నమాట. అసలొక స్మాల్ థింగ్ అనేదే కాదు. అంత మంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయికి ఇంక మేము ఏం చూస్ చేసామంటే అట్‌లీస్ట్ ఏదో ఒక రోల్‌లోకెళ్ళిపో. ఆల్‌మోస్ట్ తనకి ఎంబీఏ అయిపోయి మళ్ళీ ఒక 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే. ఎంబీఏ చేపిచ్చాం. సైడ్‌గా ఎంబీఏ చేపిచ్చాం. ఆ ఎంబీఏ తనకేంటంటే యూజ్ అయింది. ఇప్పుడు నాన్ ఐటీలో సెట్ అయింది. నాన్ ఐటీ నుంచి తను ఇప్పుడు కొత్తగా సుదర్లాండ్స్‌లో డిఫరెంట్ రోల్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేసే అమ్మాయి ఇప్పుడు డే షిఫ్ట్‌కొచ్చింది. ఓకే. విత్ ద సేమ్ హైయెస్ట్ ప్యాకేజ్ అన్నమాట. అలా ఉంటది గ్రోత్. మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు నాన్ ఐటీ అనంగానే ఏముంటది దాంట్లో అన్నది ఆలోచించుకోవద్దు. దాంట్లో చాలా గ్రోత్ ఉంటది. అందరికీ ఐటీ రోల్సే కనిపిస్తాయి. ఎంతసేపు సాఫ్ట్‌వేరే కనిపిస్తాడు. కానీ ఈ సాఫ్ట్‌వేర్ కన్నా చాలా జాబ్స్ ఉన్నాయి. అవి ఎవరికీ కనిపించవు అంతే. ఏఆర్ ఇప్పుడు తను ఫస్ట్ ఏఆర్ కాలర్‌గా వర్క్ చేసింది. ఓకే. ఏఆర్ కాలర్‌గా వర్క్ చేసి అందరం ఈ 18,000 ప్యాకేజ్‌తో వర్క్ చేసింది. 18,000 ఇన్ హ్యాండ్ సాలరీతో వర్క్ చేసింది ఒక 1 ఇయర్. తర్వాత తన టాలెంట్‌కి షీ గాట్ ఇన్ హ్యాండ్ ఆఫ్ 30,000 అంటే తనకి అంత త్వరగా సాలరీ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ సీ మన టాలెంట్ ఉంటే ఎవరైనా గుర్తిస్తారు. నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్‌కి రావడం అదే రోల్స్‌లో చాలా డిఫికల్ట్ గదా! అసలివ్వరు అది గూడా. అలాంటిది తనకొక ఛాన్స్ అనేది ఇచ్చారు. మీకు కూడా గ్రోత్ అనేది ఉంటది. తనకెంత కెరీర్ గ్యాప్ ఉందంటే, ఎంత లేదన్నా 3 ఇయర్స్, 3.5 ఇయర్స్ ఆఫ్ కెరీర్ గ్యాప్ అనేది డెఫినిట్‌గా ఉంది. కెరీర్ గ్యాప్ అంటే జాబ్ చేయలేదు. వ ఇవన్నీ నేర్చుకునింది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ అయితే రెగ్యులారిటీ ఉంది. ఇలా మీరు గూడా ట్రై చేయొచ్చు. ఓకే. ఇలా ట్రై చేసి మీరు గూడా వెళ్ళొచ్చు. గ్రోత్ తెచ్చుకోవడానికి చాలా దారులున్నాయి. వెతకాలి మనం ఆ దారులని. ఓకే. ట్రై ఇట్. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్.